సో ఈ చల్లని సాయంత్రం వేళ ఒక ఆసక్తికరమైన చర్చ, జీవితానికి సంబంధించిన ఫండమెంటల్స్ తెలిస్తే జీవితం అంతా బాగుంటుంది. ఎట్లా ఇంటి పునాది బాగుంటే ఇల్లంతా బాగున్నట్టు, వెన్నుపూస బాగుంటే మనిషి బాగున్నట్టు. సో ఒక వ్యక్తి వచ్చారు, ఆ సార్తో కొన్ని వీడియోస్ ఇంతకుముందే చేసి ఉన్నాను. ఆయన కూడా ఒక ప్రయోగశీలి, నిత్యం ఉత్సాహంగా ఉండే వ్యక్తి, జీవితాన్ని ఒక పాజిటివ్గా ఒక ఆశావహ దృక్పథంతో డీల్ చేస్తారు ఆయన. సో ఎంవి రమణ గారు నమస్కారం. మళ్ళీ వచ్చారు, చాలా కాలం అయిపోయింది. అవును, ఎలా ఉంది? నేను కూడా ఈ మధ్య కలుద్దామని ఫోన్ చేశాను, కానీ మీది ఏమొచ్చిందంటే రికార్డెడ్ మెసేజ్ వచ్చింది. ఇది ప్లీజ్ లీవ్ ఏ మెసేజ్ అని. అంటే మీరు లేరు, ఇంట్లో లేరు, టెలిఫోన్లో వచ్చింది. సరే ఇంకెందుకు లేరు కదా అని మళ్ళీ వెళ్ళిపోయా. ఆల్మోస్ట్ 1 month అయింది. నేను మా అమ్మాయి దగ్గరికి వచ్చినప్పుడు వీటి దగ్గర వస్తుంటాను నేను. యాక్చువల్గా ఈ మధ్యలో కూడా అప్పుడప్పుడు కలవాలని ఉంటుంది, కానీ బట్ నేను మరి చాలా రోజుల తర్వాత కలుసుకున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. కొన్ని ప్రశ్నలు ఏంటంటే, ఇప్పుడు చుట్టుపక్కల ఇంత బిల్డింగ్స్ ఉన్నాయి కదా. అవును, అట్లీస్ట్ ఒక 10,000 మంది, 10,000 కుటుంబాలు ఉంటాయి. అవును, మరి ఇంతమంది జీవితాలకి పర్పస్ ఏంది అసలు? అదే మెయిన్ పాయింట్. మేము అడిగేది మొదటి రోజు వస్తానే అడిగేవాళ్ళు ఏమంటే, వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? అందుకని ఏం చేస్తాను, నేను అందరినీ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్లు చేస్తా. వాట్ ఈజ్ ద పాపులేషన్ ఆఫ్ వరల్డ్ అని అడుగుతా, వాళ్ళు తల తెచ్చుకుంటారు. అందుకని ఏం చేస్తా, హైదరాబాద్ కదా, హైదరాబాద్ పాపులేషన్ ఎంత అని చెప్పమంట. ఎంత సుమారు? అట్లీస్ట్ అందరికీ నాలెడ్జ్ అని వస్తుంది, కానీ నాకు తెలియదు అసలు. హైదరాబాద్ పాపులేషన్ ఎంత? లేదు 1 crore. అంటే సరౌండింగ్స్ అన్ని కూడా వేసుకుంటే 1.2 అట్లా వస్తుంది. 1 crore కొంచెం అటు. మొత్తం మానవ జాతి జనాభానే 800 కోట్ల పైచిలుకు అంతే, మొత్తం ప్రపంచం. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను, నోన్ టు అన్నోన్, తెలిసిన దాని నుంచి మెల్లమెల్లగా. సో తెలంగాణ పాపులేషన్ ఎంత? హైదరాబాద్ మొత్తం తెలంగాణ కాబట్టి నువ్వు చెప్పు. 6 కోట్లు. కాదు, ఒకప్పుడు కంబైన్ ఆంధ్రప్రదేశ్ ఎన్టీ రామారావు సినిమా చూసి 3 కోటి ఆంధ్రులు అన్నాడు. అది పోయి 9 దాటిపోయిందా డివైడ్ అయినప్పుడు. సో మనం అరౌండ్ 4.5 ఉంటుంది. అట్లాగే ఆంధ్రప్రదేశ్ ఒక 5 అట్లా ఉంటుంది. ఇప్పుడు వాట్ ఈస్ ద పాపులేషన్ ఆఫ్ ఇండియా? ఇంకా 100 కోట్ల, 120 కోట్లు, 140. ఇప్పుడు మనం గోల్డ్ మెడల్, మనకు దేంట్లో గోల్డ్ మెడల్, అట్లీస్ట్ పాపులేషన్లో కంపల్సరీ మన గోల్డ్ మెడలే. ఎందుకు 144 crores. దెన్ వాట్ ఈస్ ద పాపులేషన్ ఆఫ్ ద వరల్డ్? 820 crores. లైక్ ఇక నేను యాజ్ ఎ టీచర్గా ఉన్నందుకు ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నానంటే, ఈ పాపులేషన్ గ్రోత్ అనేది నేను టీచ్ చేసేవాడిని. ఇది ఎట్లా పాపులేషన్ ప్రాబ్లం అని. నేను ప్రపంచంలో 7 పెద్ద దేశాలు చెప్తా. అన్నింటికంటే పెద్ద దేశం రష్యా, సెకండ్ చైనా కాదు కెనడా. అంటే భూభాగంలో కెనడా జనం ఉండేది ఇంతే, కానీ మొత్తం. మూడవది వచ్చి అమెరికా, చైనా. 4వది వచ్చి అమెరికా, USA. 5వది వచ్చి బ్రెజిల్. 6వది వచ్చి ఆస్ట్రేలియా. 7వది వచ్చి ఇండియా. భూభాగంలో. ఇప్పుడు చూద్దాం, ఇండియా చైనాను పక్కకు పెట్టేస్తే మిగిలిన 5 పెద్ద కంట్రీస్ ఉన్నాయి కదా, వీళ్ళ అందరి టోటల్ పాపులేషన్ కూడా ఇండియా కంటే తక్కువ. అంటే ఎంత కాంప్లికేటెడ్ అని తెలుసుకోవడానికి ఇది ఒక కంపారిజన్. రెండోది వచ్చి ఆస్ట్రేలియా ఇండియా కంటే 2 పెద్దది. లైక్ ఇటువైపు అటువైపు కలిగితే ఆస్ట్రేలియా, ఇటువైపు మాత్రం ఇండియా భూభాగంలాగా. ఇక్కడ ఎంతమంది ఉన్నారు, అక్కడ ఎంతమంది ఉన్నారు, మొత్తం కలిపి ఎంతమంది ఉన్నారంటే, ఆస్ట్రేలియా పాపులేషన్ ఎంత తెలుసా? 2 కోట్లు. 2 కోట్లు అంటే హైదరాబాద్కి డబుల్ పాపులేషన్ లాంటిది ఆస్ట్రేలియా. పెద్ద భూభాగం ఎంత? దీనికి ఇంత పెద్ద ఏరియాలో మనం 1 కోటికి 1 మంది అనుకున్నాం. 2 ఉన్నారు. ఇక్కడ కూడా అక్కడ కూడా హాయిగా ఆడుకోవచ్చు. కానీ ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 140 మంది ఉన్నారు ఈ మిద్దె మీదనే. ఇది పరిస్థితి. సో కాబట్టి పాపులేషన్ అనేది ఈజ్ ఎ రియల్ ప్రాబ్లం. ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలో పాపులేషన్కి పాపులకి ఏమైనా సంబంధం ఉందా? దానికి ఏం పాపులేషన్ అట్లా పాపులేషన్ గ్రోత్ అనేది రియల్గా కంట్రోల్ చేయాలి. ఇప్పుడు మనము ఈ హై రైజ్ చూస్తున్నామే, బాగానే ఉంది అభివృద్ధి. అబ్బా ఇది ఇండియానా, హైదరాబాదా, లేకపోతే న్యూయార్కా, లాస్ ఏంజలీస్ అన్నట్టుంది. ఇవన్నీ కంప్లీట్ అయ్యి ప్రజలంతా చేతే ఈ రోడ్లు ఏమవుతాయి ఊహించండి ఒకసారి. కార్లు ఎక్కడ పోవాలా, ట్రాఫిక్ ఏమవుతుంది? వీ కెనాట్ ఇమాజిన్. బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అది కంట్రోల్ చేయాలా. కానీ ఇప్పుడు జరుగుతున్న పొలిటికల్ ప్రాబ్లమ్స్లో ఏమవుతుందంటే,
మనం పాపులేషన్ కొంచెం లేకపోతే కష్టం అనేది కూడా వస్తుంది. డెమోగ్రఫిక్ చేంజ్ అనేది అవును, వస్తుంది. వస్తుంది. అందుకోసమని పాపులేషన్, బట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండాలి. పాపులేషన్ ఉండాలా, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండాలా. ఇప్పుడు మీతో మాట్లాడే ముందు ఇప్పుడు ఇంతవరకే చూస్తున్నాను నేను. ఇజ్రాయెల్ గురించి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అరే గ్రేట్, వాళ్ళు మన హైదరాబాద్ పాపులేషన్ అంతా, వాళ్ళ దేశం. అవును. వాళ్ళ చుట్టూ ఉన్న దేశాల పాపులేషన్ అంతా 9 కోట్లు, వాళ్ళు 90 లక్షలు. ఇప్పటి వరకు ఒక యుద్ధం కూడా ఓడిపోలే వాళ్ళు. వాళ్ళు ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ కంట్రీ. హౌ? బికాస్ వాళ్ళు ఒక కమిటెడ్ పీపుల్. మనము వాళ్ళ దగ్గర చాలా లెసన్స్ నేర్చుకోవాలి. ఎందుకంటే మేము మామూలుగా నేను క్లాసులు కండక్ట్ చేస్తాను కదా, ప్రెగ్నెంట్ లేడీస్కు, కొత్తగా పెళ్ళి ప్లాన్ చేసుకునే వాళ్ళకు, చిన్నపిల్లలకు, వాళ్ళకి ఏం చెప్తానంటే, జూయిష్ విమెన్ ద మూమెంట్ దే ఆర్ కన్సీవ్డ్, ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన రోజు నుంచి 9 నెలలు మ్యాథ్స్ పుస్తకాలు పెట్టుకొని తిరుగుతుందంట రోజు. అంటే మ్యాథ్స్ సాల్వ్ చేస్తే పుట్టే ప్రతి చైల్డ్ కూడా వెరీ ఇంటెలిజెంట్గా స్మార్ట్ బ్రెయిన్తో పుడుతున్నారు. అమెరికా కంప్లీట్ కార్పొరేట్ ఈజ్ మెయింటైన్డ్ బై జ్యూస్. అమెరికాలో ఉండే మల్టీ బిలియనీర్స్ ఆర్ జ్యూస్. ప్రపంచ జనాభాలో జ్యూస్ యొక్క సంఖ్య 0.2%, అంటే 1% కూడా కాదు. కానీ ఇప్పటిదాకా వచ్చిన నోబెల్ ప్రైజ్లో 22% జ్యూస్కి వెళ్ళాయి. వాట్ డస్ ఇట్ మీన్? జ్యూస్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ అని కదా. ఈ సందర్భంలో నేను ఒక జోక్ చెప్తా. ఇప్పుడు సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు హిట్లర్ ఏం చేశాడు? వీళ్ళ వల్లనే మా దేశం అంతా నాశనం అవుతుందని 60 లక్షల మందిని ఊచకోత కోసాడు. అంటే ఏమని? కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ పెట్టి వాళ్ళందరినీ పంపించి, ఇప్పుడు 1000 మందిని చంపాలంటే 1000 బుల్లెట్స్ ఖర్చు అవుతుంది. ఒక బుల్లెట్ ఖర్చు 200 అనుకో. ఎకానమీగా అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ మందిని ఎట్లా చంపాలా అని చేసి పెద్ద పెద్ద గోడౌన్ లాగా లోపల పంపించి క్లోజ్ చేసి పాయిజనస్ గ్యాస్ పంపిస్తే అందరూ చచ్చిపోయారు. అట్లా ఆ ప్రక్కన ఎటువంటి ఇండస్ట్రీస్ వచ్చాయంటే మనిషి యొక్క కాదు, మనిషి వెంట్రుకలతో చేసేటువంటివి, మనిషి చర్మంతో చేసేటువంటివి, ఎముకలతో చేసేటువంటి ఇండస్ట్రీలు వచ్చాయి. లక్షల మంది చచ్చిపోతూ ఉంటే, డెడ్ బాడీస్ అది పడతా ఉంటే ఏం చేయాలి వాళ్ళు? అంటే పాయింట్ ఏం చెప్తా అంటే వాళ్ళు చంపేశాడు. అంటే జ్యూస్ అంటే జర్మన్స్కు ఒక అసహ్యం. రెండో వరల్డ్ వార్ జరిగేటప్పుడు రైల్వే కంపార్ట్మెంట్లో జర్మన్ సోల్జర్స్ ఉన్నారట. వాళ్ళ ముందు ఒక జూయిష్ ఫ్యామిలీ ట్రావెల్ చేస్తున్నారట. అప్పుడు వీడు అడిగాడట, నేను ఎక్కడ ఓషో బుక్లో చదివా చెప్తున్నా, ఆ జర్మన్ జ్యూస్, రై మిమ్మల్ని భలే తెలివైన వాళ్ళు అంటారు కదా, ఎట్లా మీరు తెలివైన వాళ్ళు అని అడిగాడట. ఎవరు? జర్మన్ సోల్జరు. వీడు జూయిష్ ఫ్యామిలీ, సార్ మేమేం లేదు, మేము చేప తలకాయ తింటాము, అందుకని మాకు బాగా బరైన అన్నమాట. అవునా, సరే. కొద్దిసేపు అయింది, లంచ్ టైం అయింది, వాళ్ళు ప్యాకెట్స్ ఓపెన్ చేశారు. చేపలు తినబోతుంటే వీళ్ళు జర్మన్ సోల్జర్స్, చేప తలకాయ మాకు ఇస్తావా అన్నాడు. వెరీ కాస్ట్లీ అన్నమాట. ఎంత చెప్పు అన్నమాట. నార్మల్గా ₹1 అవుతుంది అనుకో, వాడు ₹50 ఎంతో చెప్పాడు. ఇచ్చారు డబ్బులు, కొనుక్కున్నారు. కొద్దిసేపు తిన్న తర్వాత వాడికి డౌట్ వచ్చింది, కాదురా బయట ఎక్కడైనా చేప తలకాయ పారేస్తారు కదా వేస్ట్గా, మీరు మరీ ₹50 అన్నారంటే, చూస్తా మీకు అప్పుడే బ్రెయిన్ పనిచేస్తుంది, సో మీరు తెలివైన అంటే అంత తెలివైన వాళ్ళు అని వాళ్ళ అర్థం. సో వాళ్ళు ఎంత కమిటెడ్ అంటే వాళ్ళకు మాకు జీవించే హక్కు ఉంది. అక్కడ రియల్ పాయింట్ ఏమంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. ఏమంటున్నారు వీళ్ళందరూ? ఇజ్రాయెల్ ఉండటానికి లేదు, దాన్ని తుడిచేసేయాలి ప్రపంచంలో నుంచి, జ్యూస్ అనేవాళ్ళే ఉండకూడదు అంటుంటే వాళ్ళు ఏమంటున్నారు? మాకు జన్మించాం కాబట్టి మాకు జీవించే హక్కు మాకుంది. అంటే ఎంత కమిటెడ్గా ఉన్నారు చెప్పండి. అంటే ప్రతి వ్యక్తి ఆర్మీలో చేరతారు, ప్రతి వ్యక్తి ట్రైనింగ్ తీసుకుంటారు. లేకపోతే వాళ్ళపైన జరుగుతూ ఉండే అత్యాచారాలు ఇప్పటిదాకా చూస్తే వాళ్ళు ఓర్చుకొని నిలబడుతున్నారు, ధైర్యంగా ఉన్నారంటే ఎంత గొప్ప. అదే కాకుండా మీరు ఎట్లా ఇన్స్ట్రుమెంట్ వాయిస్తారు కదా, చూడండి లైఫ్లో ఊరికే చదువుకోవడం, ఉద్యోగాలు చేయడం కాదు, ఈస్థెటిక్ సెన్స్ అనేది ఉండాలి. అందుకని ప్రతి జూ తప్పకుండా 2 ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకుంటాడు ప్రతి ఒక్కరు. అదేమవుతుందంటే ఫైనల్ మనిషికి మెకానికల్గా కాకుండా ఆర్టిస్టిక్గా,
న్యూయాన్సెస్ పట్టుకోవడం కాదు, మెళుకువలు. హృదయం పనిచేయాలా, అవును. హార్టే కాదు. మన దగ్గర ఇక్రిసాట్ అని ఉంది, విన్నారా? ఇక్రిసాట్ బస్సుల పైన ఒకటి ఉంటుంది. అదేమంటే అంటే సైన్స్ ఆర్ట్స్ అన్నట్టుగా వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ బ్రెయిన్ అయితే అది ఓన్లీ టెక్నికల్ అయిపోతుంది. ఇది హృదయం అయితే స్పందన, ఇది ఫీలింగ్స్, ఎమోషన్స్. సో ఇది కూడా అవసరము అని. అందుకని ఆర్ట్స్ సైన్స్ అని ఎప్పుడు డిస్కషన్ జరిగేది. ఆ లెక్కలో రెండు అవసరమే. అందుకని వాళ్ళు ఎట్లున్నారు, సిస్టమేటిక్గా ఉంటారు, హ్యుమానిటేరియన్గా కూడా ఉంటారు. ఇప్పుడు జస్ట్ మీరు ఇక్కడ పిలిచే ముందు దీంట్లో ఏం చూశానంటే ఇప్పుడు అందరూ హెల్డప్ అయిపోయారు కదా, కంప్లీట్ దుబాయ్, కువైట్, ఎక్కడ మరి వాళ్ళందరూ వేలకు మంది ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోతే వీళ్ళందరికీ అకామిడేషన్ ఎట్లా? లాడ్జీలలో లిమిటెడ్ ప్లేస్ ఉంటుంది కదా, వాళ్ళకి ఎక్కువ రోజులు ఉన్నట్టు వాళ్ళు డబ్బులు పే చేయాలి కదా. అబూ దుబాయ్ వాళ్ళ అతను ఇప్పుడు చదివాను, దే హ్యావ్ టేకెన్ ఏ డెసిషన్. ఎన్ని రోజులు ఉంటే వాళ్ళకి అన్ని రోజులు ఇరుక్కోవాల్సిన పడుకోపనిలా, ఎయిర్పోర్ట్లో అక్కడక్కడ దీని ప్లాట్ఫామ్ పైన పడుకోవాల్సిన పనిలా, అందరికీ రూములు ఇవ్వండి, సరైన ఫుడ్ ఇవ్వండి, మన హాస్పిటాలిటీ ఇవ్వండి, ఒక పైసా ఛార్జ్ చేయకండి, అదంతా గవర్నమెంట్ బిల్ ఇవ్వండి, నేను పే చేస్తాను. సో హోటల్ నిండిపోయినాయి. ఇట్లా అపార్ట్మెంట్స్లో వాలంటరీగా చాలామంది అపార్ట్మెంట్స్ ఖాళీ చేసి దీంట్లో ఉండండి అని చెప్తున్నారు ఇట్లా గెస్ట్లు. దిస్ ఈజ్ రియల్ హ్యుమానిటేరియన్ కన్సిడరేషన్, అంతే కదా. మనకు ఏదో ఒక క్యాష్ వచ్చింది, గుంపులుగా తోసేయడము, కుక్కడము, ఒకరిపైన ఒకరు ఉండడము, ఫెసిలిటీస్ ఉండవు, బాత్రూమ్స్ ఉండవు. సో దిస్ ఈజ్ వెల్త్ ఉండాలా, హ్యుమానిటేరియన్ కనెక్షన్ కూడా ఉండాలి. సో అట్లా వీ హ్యావ్ టు లెర్న్. ప్రపంచానికి ఇజ్రాయెల్ నిజంగా ఒక మంచి పాఠం నేర్పిస్తుంది. అవును, ఈ వార్ వల్ల కొన్ని చాలా ఫ్యాక్ట్స్ బయటకు వచ్చాయి. ఓకే, బట్ ప్రపంచంలో మళ్ళీ ఇజ్రాయెల్ని విమర్శించే వాళ్ళు ఉన్నారు చాలా మంది. అందుకని సార్ మాటలు విని మళ్ళీ అటువైపు వెళ్ళకండి, సార్ క్వాలిటీస్ గురించి చెప్తున్నారు. అంతే, నేను హౌ ఏ హ్యూమన్ షుడ్ బి, ఇలా అట్లా సృజనాత్మకంగానూ ఉండాలి, ఎట్ ద సేమ్ టైం ఇంటెలిజెంట్గాను ఉండాలి, ఎట్ ద సేమ్ టైం మానవతా దృక్పథం కలిగి ఉండాలి, లైఫ్ పట్ల కమిటెడ్గా ఉండాలి, లైఫ్ని ఒక ప్రీషియస్ థింగ్గా చూడాలని ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రైట్. సో ఓవరాల్గా పర్పస్ ఆఫ్ లైఫ్ ఏందని అడిగాను నేను. అసలు దానికి వస్తున్నా, పర్పస్ ఆఫ్ లైఫ్ నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఇట్లా అడుగుతాను నేను, 820 కోట్ల మంది ఈ ప్రపంచంలో ఎందుకు పుట్టారు, ఏమి సాధించటానికి? అది వదిలేద్దాం. మనము ప్యారడైజ్కో లేకపోతే మన రాణిగంజ్కో సాయంత్రం ఈ టైంలో పోతే కదలటానికి వీలైనంతగా జనం ఉన్నారే, పోతున్నారు, వస్తున్నారు. ఎందుకు? ఏం చేస్తున్నారు? టెల్ మీ, వాట్ ఇస్ ద పర్పస్? నేను అడుగుతా ప్రజలను, ఏం చేయడానికి మనం పుట్టాం, ఏం సాధించాలా? నేనే ఆన్సర్లు కూడా చెప్తా. మంచిగా చదువుకొని మంచి స్కూల్లో నుంచి ఇంటర్మీడియట్ కంప్లీట్ కావాలా, అదే జీవితానికి కాదు అంటారు. సరే పోనీ మంచి కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు సీట్ సంపాదించుకోవడమా? కాదు. పోనీ డిగ్రీ తీసుకొని మంచి ఉద్యోగం సంపాదించుకోవడమా? కాదు. మళ్ళీ అక్కడి నుంచి పోనీ పెళ్ళి చేసుకోవడమా? కాదు. పెళ్ళి చేసుకున్నాక పిల్లలకు మళ్ళీ సీటు, వాళ్ళే కాలేజీ, దీనికోసమైనా మనం పుట్టింది. వాళ్ళు ఇట్లా ఆలోచిస్తారు. లేదండి ఏమైనా అచీవ్ చేయాలి, చెప్పండి ఏం అచీవ్ చేయాలో చెప్పండి. నేను ఏం అచీవ్ చేయాలా? కొద్దిమంది ఏమంటారంటే నేను నా దేశానికి సేవ చేయాలండి, ఓకే ఆర్మీలో చేరతాను, చేరు, ఓకే. కొద్దిమంది ఏమంటారంటే అదే నిజమే, అది పర్పస్ ఆఫ్ లైఫ్ అంటారు. ఇంకా కొద్దిమంది ఏమంటారు, నేను నా మతానికి సేవ చేయాలా అంటారు. మంచిదే, మతానికి సేవ చేయాలని చేయడం మంచిదే, కానీ నా మతమే గొప్పది అని చేస్తే యూ బికమ్ ఏ టెర్రరిస్ట్. దట్ ఈస్ డేంజరస్. దట్స్ వాట్ హ్యాపెనింగ్. అందరినీ ఇంక్లూడ్ చేసుకోవాలా. అందరూ దీనికి సుధాంశు త్రివేది ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. పిల్లలందరూ మిద్దె మీద ఎక్కి చెప్తున్నారంటే మా డాడీ గ్రేట్, మా డాడీ గ్రేట్. అవును, అంతవరకు బాగానే ఉంది, వీళ్ళ సంవత్సరాలుగా చెప్తున్నారు. అవును, ఒకటి ఎక్కి చెప్పాడంటే మా డాడీనే గ్రేట్ అన్నాడు. అక్కడితో కూడా స్టార్ట్ అయింది. అది కదా, అంటే జస్ట్ మా డాడీ గ్రేట్ చెప్పుకో, నా మతం గొప్పది చెప్పుకో, కానీ నా మతమే గొప్పది, అది అక్కడ వార్ వస్తుంది. అందుకని కొద్దిమంది ఏమంటారు, నా మతం కోసం నేను ఏమైనా చేస్తాను అని చూస్తూనే ఉన్నాం. సో ఇది కొద్దిమంది. ఇంకొద్దిమంది ఏమంటారు, చెట్లు నాటుతానంటారు. చూస్తామా, చెట్లు నాటడం ఇదే జీవిత ధ్యేయం. పోనీ అది జీవిత ధ్యేయమా? లేదు కదా. ఇంకొద్దిమంది ఏమంటారు, ఏదో కాషాయ వస్త్రాలు వేసుకుంటారు, తెల్ల బట్టలు వేసుకుంటారు, ఏదో ఒకటి పెట్టుకుంటారు, ఇదే లైఫ్ అని చెప్పుకోవడానికి పోతారు. ఆఫ్టర్ సమ్ టైమ్ దట్ బికమ్స్ బోరింగ్. వాట్ యు డూ దేర్? ఏం చేస్తావు? ఓకే నాటు వద్దనిలా నీకేమి. కాబట్టి జీవితంలో రిజిడ్గా
ఇదే చేయాలని లేదు. అందుకని నేనేం ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఈ గాలి ఉంది, ఈ గాలికి గమ్యం ఏంటి? లేదు. ఎటు కావాలంటే అటు వీస్తూ ఉంటుంది. దానికి ఏమైనా గమ్యం ఉందా? పోనీ నీరు అనేది ఉంది కదా, దానికి గమ్యం ఏంటి? వాట్ ఈస్ ద సైకిల్? నేచర్. వర్షాకాలం వచ్చినప్పుడు వర్షం పడుతుంది, పడిన వర్షపు చినుకు ఏమవుతుంది? ప్రవహిస్తూ కొంచెం భూమిలో ఇంకిపోతుంది. కొన్ని పక్షులు జంతువులు తాగేస్తాయి, కొన్ని సెలయేర్లుగా అట్లా నదులు సముద్రం కలుస్తాయి. అది గమ్యమా? కాదు కదా. అది కొన్ని రోజులకు మళ్ళీ వాటర్ ఎవాపరేట్ అయ్యి మేఘాలై, అంటే ఈ తిరుగుతూ ఉండడమే గమ్యం. దేనికి దేర్ ఈజ్ నో యాక్చువల్ గోల్. వాట్ వి సే ఈజ్ గోల్ లెస్ గోల్ ఈజ్ అవర్ గోల్. దేవుడు ఎవరు అంటే ఏమీ కానివాడే దేవుడు. ఏమీ కాని దానికోసం ప్రయత్నం చేయడమే మన హిందూ మతం అనేది వీళ్ళు చెప్తారు. అంటే ఏమీ లేదన్న దాన్ని అన్నిట్లో చూడగలగడం అన్నట్లు. కాబట్టి గోల్, మన జీవితానికి ఒక పర్టికులర్ ధ్యేయం లేదు. మనం అనుకుందాం, ఇప్పుడు నేను అక్కడ బయలుదేరి ఇక్కడికి వచ్చా, ఇదేనన్నా ధ్యేయము? అంటే నేను ఇక్కడే ఉండిపోతానా? కాసేపు ఉంటా, తర్వాత వెళ్తా, పోనీ అక్కడే ఉంటానా? లేదు కదా. అంటే ఏమని నిమిషానికి గమ్యాలు మారుతుంటాయి. జీవితంలో ఇదే గమ్యం అని ఏమీ లేదు. ఏది ఉంటే అది ఉంది, ఎక్కడుంటే అక్కడ హాయిగా ఉండాలా, అదే కదా. అందుకని అల్టిమేట్గా ఏం చెప్తామంటే ద పర్పస్ ఆఫ్ లైఫ్ 3 పాయింట్స్. ఇంతకుముందు ఆ రోజు చెప్పినప్పుడు అదే చెప్పాను. 3 పాయింట్స్. ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు సీ, టు ఎక్స్ప్లోర్ అండ్ ఎంజాయ్. దట్స్ ఆల్, నథింగ్ మోర్. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్. ఏం చూడాలా అంటే ఇప్పుడు మరి కొందరు ప్రపంచంలో ఇన్ని కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి, నువ్వు జస్ట్ చూసి ఎక్స్ప్లోర్ చేసి చచ్చిపోతా అంటే మరి దారుణాలు జరుగుతుంది, మరి ఒక వ్యక్తిగా నువ్వేం చేయవా అని అడిగితే? ఎవరైనా ఈ ప్రపంచంలో కృష్ణుడు కానీ, రాముడు కానీ, బుద్ధుడు కానీ, ఎవరన్నా కానీ అన్ని దారుణాలు ఆపేసాడా? ఆపగలిగాడా ఎవడైనా? ప్రయత్నం చేయాలి కదా. ప్రయత్నం చేయడం అంటే యూ కీప్ సింపుల్ పాయింట్. నీ పని నువ్వు సవ్యంగా చేసుకుంటూ ఉంటే ఈ ప్రపంచంలో జరిగే అలజడికి నువ్వు కూడా ఒక చెత్త వేయకపోతే అదే నీ సేవ. అది ఓకే, కానీ ఇప్పుడు నీ ప్రమేయం లేకుండా ఎవరో వచ్చి నీ మీద దాడి చేశారనుకో, చేస్తే నిన్ను సెల్ఫ్ ప్రొటెక్ట్ చేసుకో వద్దనిలా. ఎట్లా అని చెప్పి ఊరికే ఉండమని కాదు. ఏమి చెయ్యాలనో స్పాంటేనియస్గా చెయ్యి, నిస్వార్థంగా చెయ్యి, ఏది అవసరమో చెయ్యి, వద్దని ఏం లేదు. ఏం చేయకుండా ఊరికంటే పని ఎట్లా అవుతుంది? అందుకని ఏం చేయాలా? ఎప్పుడైతే అట్లా ప్రతి మనిషి ప్రేమతో ఎవరి పని వాళ్ళు చేసుకుంటుంటే పరిసరాలు బాగుంటాయి, దేశం బాగుంటుంది, ప్రపంచం బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ సంకల్పం. నీ సంకల్పం ఏమి? నేను హాయిగా ఉండాలా. అది మన ఇండియన్ మైథాలజీ అదే. ఫైనల్గా ఏం చెప్తాం, మన అన్ని గుళ్ళు గోపురాలు లాస్ట్లో ఏం చెప్తారు? సర్వే జన సుఖినో భవంతు అంటారు. ఇప్పుడు సర్వే జన సుఖినో భవంతు, సర్వే జన అంటే ఎవరు? అందరూ, మానవజాతి. అంటే ఓన్లీ మన హైదరాబాద్లో ఉండేవాళ్ళు కాదు, అందరూ ఇండియాలో ఉండేవాళ్ళు కాదు. అంటే మనం చెప్తాను, టెక్నికల్గా చెప్తుంటాను నేను. మనం ఏమైనా సర్వే జన సుఖినో భవంతు మైనస్ నా ఎనిమీస్ మైనస్ పాకిస్తాన్ అంటామా? అనము. ఎందుకు అంటే ఎంత బ్రాడ్ మైండెడ్గా దేవుడితో ఏం కోరుకుంటాము? నమ్మితే దేవుడా వాళ్ళు మూర్ఖులయ్యి మమ్మల్ని అనవసరంగా డిస్టర్బ్ చేస్తున్నారు, వాళ్ళకి వస్తే మంచి బుద్ధి అని కోరుకుంటామా లేదా? ఇది మన కల్చరు, ఇది మన ప్రపంచానికంతా చెప్పేటువంటిది. వసుదైక కుటుంబం అంటే ఇదే. నువ్వు హ్యాపీగా ఉండు, అందరూ హ్యాపీగా ఉండని, లివ్ అండ్ లెట్ లివ్. అంతేగాని స్వార్థంతోనే ఇవన్నీ వస్తున్నది. అసలు సమస్యలన్నీ ఎందుకు వస్తున్నాయి? ప్రకృతి మన అందరికీ కావాల్సినది ఇచ్చిందా లేదా? ఇంకేం కావాలి నీకు? మనిషి తన స్వార్థ ప్రయోజనాల కోసమే ఒక సిద్ధాంతాన్ని పుట్టించాడు. ఇప్పుడు హిట్లర్ లాగా మారణ హోమానికి కారణమయ్యాడు, అమాయకులు చచ్చిపోయారు, కొన్ని జనరేషన్స్ డిసపేర్ అయిపోయినాయి, వాళ్ళకి తెలియదు కూడా తెలియదు వై దే డైట్. అది చెప్తున్నది. అసలు నీకు తెలియకుండానే నువ్వు చచ్చిపోతుంటే ఏంది అది? అట్లీస్ట్ రీజన్ అన్న తెలియాలి కదా, నేను ఎందుకు చచ్చిపోతున్నాను అని. పూర్వకాలంలో యుద్ధాలు ఎట్లా జరిగేటివి? ఎదురుగా వచ్చి ఫైట్ చేసేవాళ్ళు. అవును, అంటే తెలిసేది ఎంతమంది ఉన్నారు, ఎంతమంది లేరు. ఇట్లా 6 గంటలు అయింది స్టాప్ చేసి మళ్ళీ టెంట్లకు పోయేవాళ్ళు, మళ్ళీ పొద్దున్నే సూర్యోదయం స్టార్ట్ చేసేవాళ్ళు. అంటే అప్పుడు ఎఫెక్టివ్గా ఉండాలంటే దగ్గర ఫైట్ చేయాలా. ఇప్పుడు ఎఫెక్టివ్గా ఉండాలంటే ఎంత దూరం నుంచి నువ్వు ఎనిమిదిని చంపేయగలిగితే అంత గొప్ప. ఏంటి నువ్వు పంపించే డ్రోనో లేకపోతే బాంబో 3000 కిలోమీటర్ల నుంచి వచ్చి నేను ఎత్తిన పడిందంటే ఎందుకు పడిందో తెలియదు. ఇది ఎంత డిసీవింగ్ కదా, అది డిసీట్ కదా. అసలు మన బుద్ధి ఉందా? తెలివైన వాళ్ళమైనా
ఆటం బాంబ్స్ ఎవరి దగ్గర ఎంత ఉన్నాయి అని చూపిస్తా వస్తే జపాన్ దగ్గర 2 ఉన్నాయట, ఇండోనేషియా అది ఇది 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 చెప్పుకుంటా అమెరికా దగ్గర 5400 ఉన్నాయట, రష్యా దగ్గర 5800 ఉన్నాయట. ఏం దీనివల్ల లాభం? అంతే అనుకుంటే 2 నిమిషాలు మొత్తం డిస్ట్రాయ్ చేసేస్తారు. కాదు, అవి ఎవరికి ఉపయోగపడతాయి? దానివల్ల భయం అంటే సెక్యూరిటీ పేరుతో విపరీతంగా భయంలోకి లోనే ఎవరిని వాడు ప్రొటెక్ట్ చేసుకునే ఉద్దేశంలో పక్క వాళ్ళ మీద దాడి చేస్తే ఏదో చేస్తున్నాడు మనిషి. అదే అట్లేమవుతుందంటే మనకున్న వనరులన్నింటినీ లోక కళ్యాణానికి ఉపయోగించకుండా దేనికి ఉపయోగిస్తున్నాము? మొన్న ఒక ఆయన భలే చెప్పాడు స్పీచ్లో, అంటే కొంచెం లాజికల్గా, అవునులే, మన భారతీయులు ఎప్పుడు సర్వేజన సుఖినో భవంతు అని అనుకున్నారు. మెల్లమెల్లగా మొఘల్స్ రావడం, తర్వాత పోర్చుగీస్ వాళ్ళు రావడం, బ్రిటిషర్స్ రావడం, ఈ మంచితనాన్ని వాళ్ళు ఎన్కాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎందుకు మరి భారతీయులు మేలుకోవాల్సి వచ్చిందంటే, నువ్వు మంచితనంగా ఉందాం అనుకున్నా పక్కన ఉండనియట్లే. అందుకని తిరుగుబాటు చేయాల్సి వస్తుంది. అది వర్బల్గా కానీ, లేకపోతే ఒక సంస్థగా కానీ, లేదా మాది కూడా ఒక ధర్మం రా బాబు, దాని విలువలు ఇవి అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది? అలాంటి పరిస్థితి ఏర్పడ్డది. సెల్ఫ్ ప్రొటెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. యూ షుడ్ బి ఆల్సో స్ట్రాంగ్. నువ్వు ఇతరులకు నేను ప్రేమిస్తాను అంటే వాడు ఏం చేసినా కాదు. అవును, అదే అర్థం చేసుకుంటే ప్రేమ అంటే. ఇప్పుడు మనందరికీ లాస్ట్ 200-300 ఇయర్స్ ఏమైపోయిందంటే ఒక స్లేవిష్ మెంటాలిటీ అయిపోయింది మనకు అది మైండ్లో పడిపోయింది. మనం తక్కువైన వాళ్ళము, వాళ్ళు మనకంటే గొప్పవాళ్ళు, సుపీరియర్ అని మనల్ని మనం కించపరుచుకొని, అంటే వాళ్ళు ఎంత తెలివిగా మన బ్రెయిన్ వాష్ చేసిపోయారు తెలుసా? మనలో మనం కొట్లాడుకునేటట్టుగా, మనల్ని మనం కించపరుచుకునేట్టుగా, మన కళ్ళు మనమే ఓడ్చుకునేటట్టుగా సిస్టమ్ చేసిపోయారు. లేకపోతే ఏం జరుగుతుంది ఇక్కడ చెప్పండి? విద్యా వ్యవస్థ నుంచి, విద్యా వ్యవస్థలో మన గురించి ఏమనుకుంటున్నామంటే, మన ఈ వ్యవస్థ, మనం ఇక్కడ చదువుతున్నామే ఈ చదువు కేంబ్రిడ్జ్లో, ఆక్స్ఫర్డ్లో ఉండదు. వాళ్ళు క్రియేటివ్గా ఉంటుంది, అక్కడ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఇక్కడ రామానుజం, శ్రీనివాస రామానుజం, ఏ ఫేమస్ మ్యాథమెటిషియన్, ఆయన ఎంతవరకు చదివాడు? ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయాడు. అంతే. ఇంటర్మీడియట్ ఎందుకు ఫెయిల్ అయ్యాడు? ఇంగ్లీష్లో పాస్ అయితేనే ఆయన మొత్తం పాస్ అని పెట్టినందుకు ఆయన ఈ రోజుకు ఆయన వదిలిపెట్టి వెళ్ళిన మ్యాథమెటిక్స్, అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ ఒక్కటిగానే నువ్వు సాల్వ్ చేయగలిగితే నీకు పిహెచ్డి వస్తుంది. మరి అంత మేధావి ఇంటర్ పాస్ కాలేకపోయాడు ఎందుకు? ఇంగ్లీష్ కూడా పాస్ కానీ కండిషన్ పెట్టినందుకు. అమెరికన్ సిస్టంలో అట్లా ఉండదు. నువ్వు ఏదైనా కంప్లీట్ చేసుకుంటూ పోతా ఉన్నాను. ఇండియాలో ఎందుకు ఇట్లా పెట్టారంటే వాళ్ళకి కావాల్సింది క్లర్క్స్. ఎందుకంటే ఇండియాలో ఒక 50 రకాల భాషలు ఉన్నాయి. వాడు ఇంగ్లీష్ వాడు వచ్చి ఇక్కడ మనల్ని పరిపాలించాలంటే లోకల్ భాషలు ఎప్పుడు నేర్చుకోవాలి? వాడేమనుకున్నాడు, నేను అందరి భాషలు నేర్చుకునే బదులు అందరికీ నా భాష నేర్పిస్తామని అందరికీ ఇంగ్లీష్ నేర్పించాడు. అందుకని ఈ సిస్టమ్ పెట్టాడు. వాళ్ళకి ఎవరు కావాలా? క్లర్క్స్ కావాలా, గుమాస్తాలు కావాలా. అదే స్లేవిష్ మెంటాలిటీ కంటిన్యూ అవుతుంది మనలో. ఇంకా ఒక ఇండిపెండెంట్గా నా దేశము, వీఆర్ నాట్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ ఎన్ ఇండియన్. ఏమో ఒక అంటే ఇప్పుడు మేల్కొంటున్నారు. వస్తుంది, ఇంకా రావాలి. ఎందుకంటే అట్లంటే నేను గ్రేట్ అని కాదు, ఐఎమ్ ఆల్సో గ్రేట్. అది కించపరచుకోకూడదు. ఎవరిని వాళ్ళు కించపరచుకొని కాకుండా వాళ్ళు మాకంటే గొప్పవాళ్ళని పొగడడం కాదు. ఇప్పుడు ఆ సెల్ఫ్ ఎస్టీమ్ వస్తుంది ఇండియాలో, అందరిలో అటువంటి ఫీలింగ్ వస్తుంది. ఇండియా ఈజ్ ఆల్సో డూయింగ్ లైక్ దట్ అన్ని ఫీల్డ్స్లోన. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ గ్రేట్ దిస్ థింగ్. ఇండియా ఈజ్ బీయింగ్ రికగ్నైజ్డ్ నౌ. అబ్సల్యూట్లీ. అందులో ఈ లాస్ట్ ఇట్ ఈస్ బికమింగ్ ఎకనామిక్ పవర్, స్పిరిచువాలిటీకి మనం మార్గదర్శనం, టెక్నాలజీ పరంగా, లేకపోతే ఏఐ పరంగా, ఎవ్రీ ఆస్పెక్ట్ కల్చరల్లీ ఆల్సో స్ట్రాంగ్. అంటే మెల్లమెల్లగా ప్రొక్లమేషన్ అనేది. అందుకని అల్టిమేట్లీ ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు బీ హ్యాపీ అనండి. ఇంక వేరే ముద్దు. నువ్వు హ్యాపీగా ఉన్నావా లేదా అది ముఖ్యం. నువ్వు ఎంత సంపాదించావు, ఎట్లా ఇల్లు ఉన్నావు, ఎట్లా కార్లు నడిపావు, అది కొంతకాలమే. అవును, సంతోషంగా తృప్తిగా ఉంటూ ఈ వాస్తవ సమాజంలో, ప్రస్తుత సమాజంలో ఏవేవైతే రుగ్మతలు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా పని చేయాలి. కానీ నీ హ్యాపీనెస్ ని పణంగా పెట్టాల్సిన అవసరం లేదు. అందుకే ఆధ్యాత్మికత అంటే అందరూ అర్థం చేసుకునేది గుళ్ళు, గోపురాలు, పూజలు, హోమాలు, రుద్రాక్షలు కాదు. అది పక్కన పెట్టు. మేము చెప్పే సైంటిఫిక్ స్పిరిచువాలిటీ ఏమిటంటే బీయింగ్ హ్యాపీ ఫర్ నో రీజన్. ఏ కారణము లేకుండా ఆనందంగా ఉండడమే స్పిరిచువాలిటీ. చిన్న పిల్లలు ఏ కారణంతో ఆనందంగా ఉంటారు? ఏ కారణం? అదే దైవత్వం అంటే, అదే ఆధ్యాత్మికత అంటే. నీ ఇష్టం. ఇక నువ్వు దేవుళ్ళు పూజించుకుంటావా లేదా అదంతా నీ ఇష్టం. చేసుకో. సాంప్రదాయం ప్రకారం కొన్ని చేయాలి, సమాజం ప్రకారం కొన్ని చేస్తాం, కుటుంబం అన్ని కల్చర్ అండి. ఇప్పుడు కల్చర్ ఈ ప్రపంచంలో అన్ని కల్చర్స్లోనే ఉంటాయి. నువ్వు దాన్ని పట్టుకొనేసి దాన్ని ఎందుకు వదిలిపెట్టాలి? వెన్ దే ఆర్ హ్యాపీ, నీకేం ప్రాబ్లము?
అవును వాళ్ళు రాయికి మొక్కితే వాడు హ్యాపీగా ఉండండి, మొక్కుకొని నీకేమి, వాడు ఏమైనా నష్టం చేస్తున్నాడా? అవును, దాన్ని ఇన్సల్ట్ చేయకూడదు. వాడికి చెప్తాం కదా, వాళ్ళకి వేరేది అర్థం కాదు, పుస్తకాలు చదవలేదు, వాళ్ళకి పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వింటారు, దాన్ని నమ్ముతాడు, హ్యాపీగా ఉంటాడు. దీనికి అల్టిమేట్గా ఏం చెప్తుందంటే ఆ ప్లాసిబో ఎఫెక్ట్ అని చెప్పాను. నమ్మకం అంతే. నీకు నమ్మకం ఉంటే అది పనిచేస్తుంది. మందు పైన నీకు నమ్మకం ఉంటే పనిచేస్తుంది. అది మందు కాకపోయినా మందులాగా పనిచేస్తుంది. అంటే ఏమని, నీకు నమ్మకం ఉంది కాబట్టి. సో అది స్పిరిచువాలిటీ అంటే. అంతేగాని మనం ఏదో మిగతా అసలు యాక్చువల్గా ఇంత కల్చర్ డెవలప్ అయింది కదా దేశంలో, ఇంత లిటరేచర్ డెవలప్ అయింది కదా, హౌ దే హ్యావ్ డన్ ఇట్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్ బ్యాక్. ఈ రోజున్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లేవు కదా, మరి ఎట్లా వాళ్ళు కనుక్కోగలిగారు? ఇంట్యూషన్తో. సో దిస్ ఈస్ గ్రేట్ నాలెడ్జ్. సో లెట్ us రెస్పెక్ట్ దట్ నాలెడ్జ్, అంతే ఇంకేంలా. అది కూడా ఇష్టం ఉంటేనే. డోంట్ వరీ ఇఫ్ యూ డోంట్ వాంట్, డోంట్ డూ ఇట్. మీరు చెప్పిన మొత్తాన్ని కనుక ఒక 5-6 వాక్యాలుగా మారిస్తే, పర్పస్ ఆఫ్ లైఫ్ ఉందా అంటే సరిగ్గా చూస్తే ఎగ్జాక్ట్ ఇది అని చెప్పలేం లేదు అని చెప్తూనే, మనం ఎక్కడున్నాం, మనం ఏ సందర్భంలో ఉన్నాం, మన జీవితాన్ని కాస్త అర్థం చేసుకొని మన ముఖం మీద చిరునవ్వు పోకుండా, ఆనందం పోకుండా, ఇప్పుడున్న వాస్తవ పరిస్థితులను బట్టి నువ్వు స్పాంటేనియస్గా స్పందించాలి అంతే. ఇప్పుడు నీకు ఏదన్నా నష్టం వచ్చే పని ఎవరైనా చేస్తున్నారు, వాటితో ఖచ్చితంగా నువ్వు పోరాడాల్సిందే, కానీ ద్వేషించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ద్వేషిస్తే నువ్వు చెడిపోతావు. సో ఈవెన్ కృష్ణుడు శత్రుబోధ చెప్పినా అందులో ద్వేషము లేదు. ఫైట్ చేయాలి, ఎలిమినేట్ చేస్తున్నారు, బట్ యూ డోంట్ హ్యావ్ టు హేట్ సంబడి. నువ్వు ఎలిమినేట్ చేసినా చెప్పినా హేట్ చేసావు అనుకో, ఫస్ట్ నువ్వు కాలిపోతావు. దాంతోపాటు ఆ జూవిస్ ఎగ్జాంపుల్ చెప్తూ, నాట్ యాజ్ ఎ కంట్రీ బట్ యాజ్ ఎ మెంటాలిటీ, ఇంటెలిజెంట్గాను ఉండు, క్రియేటివ్గాను అంటే ఏదో ఒకటి నేర్చుకో లైఫ్ అంతా, సంగీతం కావచ్చు, పెయింట్, అది ఆస్థెటిక్ సెన్స్ని డెవలప్ చేసుకో. దాంతోపాటు సాటి మనిషిని గౌరవించు. సరే మనం ఈ కాంటెక్స్ట్లో దుర్మార్గుల గురించి మాట్లాడట్లేదు, అలాంటి వాడు వచ్చినప్పుడు ఎవరిని ఎట్లా ట్రీట్ చేయాలో అట్లా ట్రీట్ చేద్దాం. దాంతోపాటుగా నీ కల్చరు, తర్వాత నీ యొక్క ట్రెడిషను, దానికి రెస్పెక్ట్ ఇవ్వు. ఎవరికన్నా ఒక నమ్మకం ఉంది అంటే నువ్వు దాన్ని ఇన్సల్ట్ చేయాల్సిన అవసరం లేదు. వాడి నమ్మకం వాడికి హాయినిస్తుందంటే దట్స్ వెల్ అండ్ గుడ్. కానీ ద ఎసెన్స్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్ ఈజ్ బీయింగ్ హ్యాపీ ఫర్ నో గ్రేట్ రీజన్. తర్వాత నువ్వు గ్రేట్ అని అనుకోవడం మాని, నువ్వు కూడా గ్రేటే, నువ్వు కూడా ఆనందంగా ఉన్నావు. ఎవ్రీబడి వీ షుడ్ స్టార్ట్ విత్ ద అజంప్షన్ ఐఎమ్ గ్రేట్, నేను గొప్ప వ్యక్తిని. ఎస్ ఐఎమ్ గ్రేట్, దట్స్ ఆల్. దట్ డజంట్ మీన్ ఐఎమ్ ది గ్రేట్, గ్రేటెస్ట్ అని కాదు, సూపర్లేటివ్ కాదు. అంటే వేరే వాళ్ళు తక్కువ వల్ల కాదు, గ్రేట్ అండ్ ఎవ్రీవన్ ఈజ్ గ్రేట్, ఎవ్రీబడి ఈజ్ గ్రేట్. మేము పిల్లల క్లాస్ చేస్తామే, వాళ్ళకు మొదటి రోజు ఇచ్చే హోమ్ వర్క్, దాన్ని హోమ్ ప్లే అంటాం. ఏమని తెలుసా? ఐఎమ్ గ్రేట్, ఐ డూ గ్రేట్ థింగ్స్ రాసుకొని వస్తారు. చార్ట్ రాసి ఇంట్లో పెట్టమంటాం. 2-3 రోజుల తర్వాత ఏం చెప్తాను, ఐ నో దట్ ఎవ్రీ వన్ ఈజ్ గ్రేట్, ఐ సపోర్ట్ ఇన్ దేర్ గ్రేట్నెస్. అందరూ గొప్ప వ్యక్తులే. అదే ఇదేంటి, ఒకరినొకరు కోఆపరేట్ చేసుకుంటూ సహకరిస్తూ కోఎగ్జిస్ట్ అవ్వాలనేది సారాంశం. ఇక్కడ నువ్వు ఒక్కడి ఆనందంగా ఉన్నంత మాత్రం నీకేమీ లేదు, నీ చుట్టుపక్కల సమాజం కూడా ఆనందంగా ఉంటుంది, నువ్వు ఆనందంగా ఉంటావు. అందరూ కలిసిమెలిసి ఆరోగ్యం. అంతే. ఎట్లా ఉండాలంటే ఫోన్ బాగుండాలి, టవర్ కూడా బాగుండాలి. అవును, 2 బాగుంటేనే నెట్వర్క్ బాగుంటుంది. రెండోది, నువ్వు ఎవరికి ఫోన్ చేస్తున్నావు వాడితో సంబంధం బాగుండాలి, అప్పుడే నీ ఫోన్ కాన్వర్జేషన్ బాగుంటుంది. ఏది చెడిపోయినా అంత చెడిపోతుంది. సో జస్ట్ నీ దగ్గర డబ్బునంత మాత్రం నువ్వు హ్యాపీగా ఉంటావు అనేది భ్రమ. అందుకని సార్ చెప్పిన విషయాల్ని కాస్త ఆకలింపు చేసుకోండి. క్రిటిసిజానికి బియాండ్గా ట్రై టు అండర్స్టాండ్ ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఇన్ క్రిటిసైజింగ్ థింగ్స్. కాస్త కొంత సమయం ఇవ్వాలి. డోంట్ కమ్ టు. దానికి మనం ఇచ్చే ఎగ్జాంపుల్ ఏమంటే, ఇప్పుడు మనం ఊటీకో సిమ్లాకో పోతాము. ఎందుకు పోతాము? హ్యాపీనెస్ అంటారు. నేను అక్కడ హ్యాపీనెస్ ఉందా అంటే ఇక్కడ లేదు, అక్కడ ఉందా? లేదండి, అక్కడికి పోతే ఎందుకు హ్యాపీ ఉంటామంటే, పెద్ద పెద్ద పర్వతాలు, నదులు, ప్రకృతి, ఎడారులు, సముద్రము చూసినప్పుడు, ఈ ప్రకృతి యొక్క ఈ అద్భుతమైన దృశ్యాలు చూసినప్పుడు మనసు బాగా తేలికవుతుంది, హ్యాపీ అవుతుంది కదా. అలాగే మనము ఈ భూమి మీదకి వచ్చాము అంటే వేరే ప్లానెట్ నుంచి ఇక్కడికి వచ్చినామని కాదు. ఈ భూమి మీద మనం పుట్టాము. ఎందుకు పుట్టాము? సిమ్లాకు పోయినట్టు, ఊటీకి పోయినట్టు ఈ ప్రపంచాన్ని చూడటానికి పుట్టాము. కాబట్టి మనం లైఫ్ లాంగ్ ఏం చేస్తూ ఉండాలా? వీలైనంత వరకు ప్రపంచంలో ఉండే చూడాలి, ప్లేసెస్ చూస్తూ ఉండాలా, తెలుసుకోవాలా, హ్యాపీగా ఉండాలా. దట్స్ ఆల్. అవగాహన లేకుండా క్రిటిసైజ్ చేయదు, అంతే. తెలుసుకొని గౌరవంగా క్రిటిసైజ్ చేయి. తప్పులు ఉంటే చెప్పాలి కూడా. ఏమో తెలిసిన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇఫ్ యూ డోంట్ టేక్ రెస్పాన్సిబిలిటీ, యూ డోంట్ హ్యావ్ ఎ రైట్ టు టాక్ అబౌట్ ఇట్. అంతే. యూ ఇన్క్లూడ్ హిమ్. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా కానీ X or Y, యూ డోంట్ లైక్ హిమ్, ఫస్ట్ యూ ఓన్ హిమ్, యూ ట్రీట్ హిమ్ యాజ్ యువర్ బ్రదర్.
యూ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ హిమ్, దెన్ యూ పాయింట్ అవుట్ ద మిస్టేక్స్, అదర్వైజ్ డోంట్ టాక్. అంతే, వదిలే, ఇగ్నోర్. అతను నీ వాడు కాదనుకున్నప్పుడు నువ్వు మాట్లాడద్దు. అంతే. వాడు నీ వాడు అనుకుంటే మంచి అయితే మంచి అని చెప్పు, చెడు అంటే చెడు అని చెప్పు, అంతే. అంతేగాని బాధ్యత లేకపోతే నీకు మాట్లాడే హక్కు లేదు, నీకు స్వాతంత్రం కూడా లేదు, ఫ్రీడమ్ లేదు. సింపుల్. మీ అబ్బాయి ఉన్నాడు, మీ వాడు అనుకున్నందుకు నువ్వు కోపం వస్తే 2 దెబ్బలు వేస్తావు, కావాలంటే 2 బిస్కెట్లు ఇస్తావు కదా. పక్కింటి పిల్లవాడిని అటు చేయగలవా? చేయలేము. వాడు అనుకోకపోతే నువ్వేం చేస్తావు? వాడు వేరేవాడు కదా, అందుకని ఏమంటావు? వాడిని ఏమనలేవు, బాధ్యత తీసుకో. అది లైక్ దట్ యూ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎవ్రీబడి. అందరూ నా వాళ్ళే. అందుకనే మనం వీఆర్ సపోజ్ టు టేక్ ద ఓత్ కదా ఎవ్రీడే. ఏమని? ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మరి ఆ బాధ్యత మాట తీసుకున్నప్పుడు అప్పుడు మన భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ బాధ్యత వహించాలి. అందరూ నా వాళ్ళే అనుకున్నప్పుడు ఏమన్నా చెప్పు, వాళ్ళని కావాలంటే పాయింట్అవుట్ చేయి. ఎందుకు? వాళ్ళని కించపరచడానికి కాదు, వాళ్ళకు అవగాహన పెంచాలి. యూ హ్యావ్ టు గివ్ అవేర్నెస్. నీకు తెలిస్తే అవేర్నెస్ ఇవ్వు, తెలియకపోతే నువ్వు అవేర్నెస్ తెచ్చుకో. అంతేగాని నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఒక ఓల్డ్ సేయింగ్ ఉంటుంది, చెప్పి ముగిస్తా. అది హిందీలో, జ్ఞాని వాద్ వివాదమే నహి పడితే. ఎస్, అంటే జ్ఞాని వాదోపవాదాల్లో పడడు. వాదోపవాదాలు ఇమ్మెచ్యూర్ డిస్కషన్, వాదాలు ఒక 2 సార్లు 3 సార్లు కంక్లూషన్కి వచ్చేసేయాలి. నోరు ఉంది కదా అని గంటలు వాదులాడు ఉపయోగం లేదు. లేదా తెలుసుకోవడానికి వాదులాడు. నువ్వు తెలుసుకుంటూ గ్రాస్ప్ చేస్తూ ఇంకా అది వేరు. కానీ నువ్వు తెలుసుకుంటున్నది శూన్యం, ఎనర్జీని వేస్ట్ చేస్తున్నావు. ఇలా మాట్లాడుతూ పక్కవాడి మీద ఉన్న ఒపీనియన్ ఇంకాస సంకనాకుతుంది. దాంతో నీ ముఖం మీద ఉన్న చిరునవ్వు పీకుతుంది. దానికంటే అటుపక్క తిరిగి జస్ట్ హాయి కూసో. ఏం చేసే ఉద్దేశం లేకపోతే అట్లీస్ట్ చెడగొట్టకు. నేను యాక్చువల్గా మీతో కనెక్ట్ అయింది ఒక యోగి వేమన ఒక పద్యాల పైన ఒక ఆయన చెప్పింది అని చూసి, అది ఆ రోజు నేను ఆల్మోస్ట్ గుర్తుపెట్టుకున్నాను. ఏమని చెప్పినా, ఉత్తమోత్తముండు ఊరకే ఉండు, వేమన పద్యం. మహిమ చూపువాడు మద్యం ఉండు. ఉత్తమోత్తముడు ఎట్లుంటాడో సైలెంట్గా ఉంటాడు. ఈ మహిమలు ఈ జిమ్మిక్కులు చూసేవాడు మద్యం ఉండు. ఇక వేషధారి ఇట్లా వాళ్ళు కపటదారులు అని అప్పుడు అది చూసిన తర్వాత ఎవరో పంపించారు అది నాకు. అది చూసినాక మీ పేరు చూసినాక ఇదేదో బాగుంది అని మళ్ళీ కొన్ని అట్లా కనెక్ట్ అయింది. అట్లా యోగి వేమన ఎంత సింపుల్ భాషలో మనకు ఈ జ్ఞానాన్ని అందిస్తున్నాడు. అదేం పాండిత్యం కాదు కదా, జ్ఞానం. అల్టిమేట్గా జ్ఞానం కావాలి. ఆల్వేస్ బీ అవేర్ అండ్ స్ప్రెడ్ అవేర్నెస్ అబౌట్ లైఫ్. అంతే, అదొక్కటే నిజమైన సహాయం చేస్తుంది అని చెప్తూ ఈ చల్లటి సాయంత్రం రమణ గారితో సెలవు తీసుకుంటున్నా. మళ్ళొకసారి కొన్ని మంచి మాటలు. ఇంకొక 1 వీక్ దాకా ఉంటాను ఇక్కడ. అలాగే ఎంత సమయం ఉంటే అంత సమయం లెక్క పెట్టుకోకుండా మనకు మనం కూడా అవేర్నెస్ ఇస్తున్నాం. అట్లా ఆచరిస్తూ దాన్ని జస్ట్ మాటగా చెప్తున్నాం అంతే. సరే మరి ఉంటాను. థ్యాంక్ యూ. గుడ్ నైట్.